ఇక హైదరాబాద్లో మరో యువతి మిస్సింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ కనిపించకుండా పోయింది. ఓపెన్ టెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న భవ్యశ్రీ నిన్న ఉదయం ఆఫీసుకు వెళ్లింది. అయితే ఇప్పటి వరకు ఇంటికి రాలేదని ఆమె భర్త కార్తీక్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్తో విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. భవ్యశ్రీ, కార్తీక్ ఇద్దరు 2.5 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. విజయవాడకు చెందిన వీరిద్దరూ హైదరాబాద్ కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న భవ్యశ్రీ నిన్న ఉదయం ఆఫీసుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆఫీసుకు కాల్ చేస్తే నిన్న భవ్యశ్రీ రాలేదని చెప్పారు. భర్త కార్తీక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో భర్త కార్తీక్ సెల్ ఫోన్కు క్యాబ్ ఎక్కుతున్నట్లుగా భవ్యశ్రీ చివరిసారి మెసేజ్ చేసింది. అయితే ఆ తర్వాత కార్తీక్ చేసిన మెసేజ్లకు ఎటువంటి రిప్లై రాలేదు. బయలుదేరింది సార్. మా ఆవిడ 8:32కి నాకు మెసేజ్ పెట్టింది, క్యాబ్ ఎక్కానని చెప్పి. 8:34కి నేను రిప్లై పెట్టాను, ఎక్కడ ఉన్నామని. నేను ప్రైవేట్ క్యాబ్ ఆఫీస్ క్యాబ్ ఎక్కామంటే నాకు రిప్లై రాలేదు. ఆ తర్వాత మళ్ళీ 9:20కి నేను మళ్ళీ పెట్టాను, ఇప్పుడు కూడా నాకు రిప్లై రాలేదు. సరే మీటింగ్లో ఉన్నాను, బిజీగా ఉంటుందని చెప్పి నేను కూడా ఇంకా కాల్ చేయలేదు అన్నమాట. సాయంత్రం 5:30కి బయలుదేరి 6:00కల్లా ఇంట్లో ఉండాల్సిన ఆవిడ 6 నుంచి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు చేసినా అంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. సరే నేను గబగబా ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో లేదు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. పోలీసులు కూడా అదే విధంగా ట్రై చేస్తున్నారు. క్యాబ్ నెంబర్ ఏమైనా ఉంటే మనకి ఈజీ అయిపోయేది. ఇప్పుడు పొద్దున్నే సాయంత్రం దాకా మాట్లాడుకుంటూ ఉండేమేమో. నేను బిజీగా ఉండటం వల్ల ఇలా అయిపోయింది నాకు. ఇప్పుడు నేనే దింపేవాడిని అసలు ఆఫీస్ దాకా, కానీ క్యాబ్ కూడా ఎక్కించేవాడిని. నేను ఎందుకు వెళ్ళలేదు.